సిద్ధపడాలంటే పాత వాటిని, అందుకే అపొస్తలుడు పౌలు అంటాడు గలతీ 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, ఇక జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, ఇక మిగిలిన శేష జీవితము నన్ను ప్రేమించి నా కొరకే తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసమును బట్టి బ్రతకాలండి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసమును బట్టి బ్రతుకుతావో గతాన్ని మర్చిపోతావు, భవిష్యత్తు కొరకే ఎదురు చూస్తావు. ప్రేమైన వారలారా, పరిగెత్తే అనుభవం, నీకు ఏమేమి లాభాలు ఉన్నాయి? ఇహలోక సంబంధమైనవి ఏ లాభం ఉంది? అధికారమా, డబ్బా, హోదానా, ఇహలోక సంబంధం వాటి మీద నీ దృష్టి ఉంటే దాన్ని నువ్వు పొందుకోలేవు. నీ కొరకే దాచిపెట్టిన ఆ యొక్క బహుమానాలు, ఉన్నతమైన పిలుపది, ఇట్స్ ఎ హైలీ కాలింగ్, ఇట్స్ ఎ గ్లోరియస్ కాలింగ్, మహిమగల పిలుపది, ఇట్స్ ఎ హెవెన్లీ కాలింగ్, పరలోక సంబంధమైన పిలుపది. వినడానికి సిద్ధంగా ఉన్నావా?